నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి స్థానిక సంస్థల ఎలక్షన్లలో భాగంగా పెద్ద వడ్డెమాన్, చిన్న వడ్డెమాన్ గ్రామాల సుడిగాలి పర్యటన. దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి పెద్ద వడ్డెమాన్ గ్రామం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఇంద్రసేనారెడ్డి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని, అలాగే చిన్న వడ్డెమాన్ సర్పంచ్ అభ్యర్థి కృష్ణమ్మ శివాజీని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ సర్పంచ్లను, వార్డు మెంబర్లను ఒడగట్టాలని పిలుపునిచ్చారు. 1వ నంబర్ పైన ఉంది ఉంగరం గుర్తుకు మీరు ఓటు వేసినట్లయితే నేను మీ సేవకుడిగా 5 సంవత్సరాలు పరిపాలిస్తా, మీ ఇంట్లో ఒక బిడ్డగా ఉండి పరిపాలిస్తా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అన్న ఆల వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మూడగొట్టాలి, కృష్ణమ్మను ఉంగరం గుర్తుని గెలిపియాలి. కళ్యాణ లక్ష్మికి శివమంగళం రావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి, ఈయన ఉంగరం గుర్తు గెలవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మీరు ఇప్పుడు కూడా మోసపోయి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు ఇస్తే ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళు, ఈ అమాయక జనాలు ఎన్ని అవతాలు చెప్పినా నమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అవతం చెప్పినా అయిపోయారని ఆయన వాళ్ళంతా మాయంబడే ఉన్నారు, ఇవ్వకుండా నడుస్తారు అనుకుంటారు. కానీ మనం దెబ్బ కొడితే ఏమవుతుందంటే, అరే వాళ్ళు తెలివితోటి ఆలోచన చేస్తున్నారు ప్రజలు. నేను అబద్ధం చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికైనా ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇబ్బంది పడుతుందని కొన్ని పనులన్నీ అవుతాయి. ఇలా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో, ఈ మండల్లో ఎన్ని పనులు మీరు అందరూ ఆశీర్వదిస్తే నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ రోడ్ ఎట్లా ఉండే నేను ఎమ్మెల్యే కాకముందు, ఈ రోడ్డుని ఎంబడిపడి నేను లాల్కోట నుంచి అల్లిపూర్ వరకు డబల్ రోడ్ చేసిన. ప్రచారంలో భాగంగా సీసీకుంట మండల్ పెద్ద వడ్డెమాన్ గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇంద్రసేనారెడ్డి గారి ఉంగరం గుర్తుకు, అదేవిధంగా వార్డు మెంబర్లందరి కొరకు ప్రచారం చేయడానికి వచ్చినాం. ఈ సందర్భంగా ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా ప్రజలు గత 2 సంవత్సరాల క్రితం ఏదైతే అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోసం చేసిందో, ఇవాళ ఏది కూడా అమలు కాలేదు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలన్న ఒక స్పష్టమైన అవగాహనతోటి, ఆలోచనతోటి ఇలా ప్రజలందరూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జనాన్ని, ఓటర్ మహాశైలను కోరుకుంటా ఉన్నాం. 2 ఏళ్ల క్రితం ఏదైతే అలవిగాని హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, ప్రతి ఆడబిడ్డకి నెలకు 2500 ఇస్తామని ఇవ్వలేదు, ప్రతి అవ్వతాతకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు, అదేవిధంగా రైతు బంధు 15000 ఇస్తామని ఇవ్వలేదు, ఉన్న రైతు బంధుని 2 సార్లు ఎగ్గొట్టిండు. కళ్యాణ లక్ష్మి, పెళ్లిళ్ళైన పిల్లలకి కళ్యాణ లక్ష్మి కాదు, దాంతోపాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదు, అదేవిధంగా స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు, చదువుకునే పిల్లలకు 5 లక్షలు ఇస్తామని ఇవ్వలేదు. ఒక్కటి కాదు, ఏది చేయలేదు. ఒక అబద్ధాలు చెప్పడం తప్ప. 2 ఏళ్ల కాలంలో జరిగింది ఏంది? ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ప్రభుత్వం కానీ ఏం చేసిర్రయ్యా 2 ఏళ్ల కాలంలో అంటే, ఒక కేసీఆర్ గారిని తిట్టడం తప్ప, మైకు పట్టుకుంటే కేసీఆర్ను తిట్టడమే తప్ప ఒక్క పనన్నా చేసిరా అని అడుగుతున్నా నేను. ఈ నియోజకవర్గంలో 10 ఏళ్ల కాలంలో మేం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఇయ్యాలటికి ఒక కొత్త పెన్షన్ రాలేదు, ఇయ్యాలటికి ఒక కొత్త జీవో రాలేదు, ఒక పని కాలేదు. ఇవాళ ఈ వడ్డెమాన్ దగ్గర పెద్ద రోడ్డు లాల్కోట నుంచి అల్లిపూర్ వరకు వేసింది మేమే, అదేవిధంగా సబ్స్టేషన్లు కట్టింది మేమే, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 50 కోట్ల సీసీకుంట బ్రిడ్జి కట్టింది మేమే, అదేవిధంగా 2 కిలోమీటర్లకు దాదాపుగా ఈ మండలంలో 9 చెక్ డ్యామ్లు కట్టి ఇలా బ్రహ్మాండంగా ప్రజలు 2 పంటలు పండించుకుంటున్నారు. అంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే నష్టపోయినామనేది అందరికీ అర్థమవుతా ఉంది. అందుకే ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా, మీ 2500 రూపాయలు రావాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడగొట్టాలి. మా అవ్వతాతలను కొడుతున్నా, మీకు 4000 పింఛన్ రావాలంటే కాంగ్రెస్ వానికి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడగొట్టాలి. మా రైతులకు కోరుతున్నా, మీకు తెలియకుండానే ఇప్పటికీ 2 సార్లు రైతు బంధు మోసం చేసిండు. ఆ రైతు బంధు సకాలంలో 15000 రావాలంటే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడగొట్టాలి. మీరు మర్చిపోయి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడగొట్టకుండా గెలిపిస్తే ఏమవుతుంది? ప్రజలు మాయంబడే ఉన్నారు, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయంబడే ఉన్నారు కాబట్టి ఇవ్వకుండా సరిపోతుంది అనుకుంటారు. అందుకే ప్రజలు తెలివితోటి ఉన్నారు, కోపంతో ఉన్నారని తెలవాలంటే వాళ్ళ అభ్యర్థులను ఓడగొడితేనే రేపు రాబోయే 2-3 సంవత్సరాల కాలంలోనైనా ఏదైతే అమలు కానీ హామీలు ఇచ్చారో అవన్నీ కొన్ని అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను సామాన్య జనాన్ని, ఓటర్ మహాశయులను కోరుతా ఉన్నా, ఏ గ్రామానికి ఆ గ్రామం ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే,
ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు, వరి కొనేటోడు లేడు, బోనస్ ఇచ్చేటోడు లేడు, అన్ని కష్టాలే నడుస్తూ ఉన్నాయి. తాగే నీళ్ళకు కూడా ఇవాళ మిషన్ భగీరథ లాంటి అంత మంచి పథకం కేసీఆర్ పెడితే దాన్ని నడపనికే కూడా శాతనైతే లేదు ఈ కాంగ్రెస్ నాయకులకి. అందుకే బుద్ధి చెప్పే అవకాశం మీ చేతిలోకి వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్లో ఓటు ద్వారా మీరు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని నెరవేర్చుకునే బాధ్యత మనది. ఇవాళ అందుకే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా మరొకసారి నియోజకవర్గంలోని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.